మారుతున్న పరిస్థితుల్లో సత్తా చాటే విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు ఉండగా పోటీ పరీక్షల్లో సైతం నైపుణ్యత ప్రదర్శించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రముఖ విద్యావేత్త పోటీ పరీక్షల శిక్షకులు ప్రసన్న హరికృష్ణ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. సాంప్రదాయక విద్య కాకుండా పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీ కోర్సులు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉన్నత విద్య, గ్రూప్ పరీక్షలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ సంస్థల ప్రవేశం తదితర అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకెళ్తే సాధించుకుంటూ ఏమీ ఉండదని తెలిపారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, ఇందుకోసం తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన గజ్వేల్ పట్టణ నిరుద్యోగ యువతకు టీవైఆర్ ఫౌండేషన్ సంస్థ అందిస్తున్న సేవలను ప్రశంసనీయమని పేర్కొన్నారు. కాగా ప్రముఖ న్యాయవాది, విద్యావేత్త తలకుక్కుల రాజు ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి విజ్ఞాన కేంద్రం చక్కటి ఫలితాలు అందించగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీవైఆర్ నాలెడ్జ్ సెంటర్ లో హైటెక్ టెక్నాలజీతో అత్యుత్తమ సేవలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ రాజు మాట్లాడుతూ తాను చిన్నతనంలో పడిన కష్టాలు నేటి తరం విద్యార్థులు పడకుండా ఉండాలన్నది తమ లక్ష్యం కాగా పేద విద్యార్థులకు తన సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు అనంత రామకృష్ణ, మహిపాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయలక్ష్మి, శ్రీనివాస్, శివసాగర్, సాదిక్ పాషా తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అన్ని పోటీ పరీక్షలకు అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి విద్యావేత్త, వినర్స్ పబ్లికేషన్స్ అధినేత హరికృష్ణ గారు, వారి ఫ్యాకల్టీ మెంబర్స్ సుమారు 3 గంటల పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగార్థులకు అనేక రకాలైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చి వారి భావి జీవితం లోపల అద్భుతమైన ఉద్యోగాలు పొందేందుకు వారి తరఫున వారు అనేకమైనటువంటి వారి సందేహాలకు కూడా మరి సమాధానాలు ఇచ్చి వారి సంతృప్తి పరిచినారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి సుమారు 200-250 మందికి సంబంధించి వారు ప్రచురించినటువంటి బుక్స్ ను కూడా డొనేట్ చేయడం అనేది, అలాగే వారు నిర్వహించబోతున్నటువంటి కోచింగ్ క్లాసులకు కూడా ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగార్థులందరికీ కూడా ఉచితంగా ఆ యొక్క కోచింగ్ క్లాసులకు వారు అనుమతించడము, అలాగే అనేక విధాలుగా ఈ యొక్క ఉద్యోగార్థులకు సహాయ సదుపాయాలు కల్పించుటకు వారు చేసినటువంటి సహాయ సహకారాలకు మేమెంతో కృతజ్ఞులము, వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మా యొక్క టీవైఆర్ సంస్థ తరఫున కూడా భవిష్యత్తులో కూడా విద్యార్థులకు అలాగే ఉద్యోగార్థులకు అవసరమైనటువంటి అనేక సౌకర్యాలు కల్పించే లోపల ముందుంటాము. అలాగే ఈ సంస్థను ముందు తీసుకెళ్లేందుకు హరికృష్ణ గారు కూడా వారి సూచనలు, సలహాలు, అలాగే వారి యొక్క సహాయ సహకారాలు వారి జీవితాంతం దీనికి అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే వారు ఇంకో మాట అన్నారు, భవిష్యత్తులో వారికి సంబంధించినటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్తున్నారు. అలాంటి నిర్ణయంలో కూడా వాళ్ళు కృత్యులు అవుతారని, దానికి మనమందరం కూడా సహాయ సహకారాలు అందజేద్దామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వనండా. రాజు గారి ఆధ్వర్యం లోపల, టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల ఈ రోజు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక అవగాహన సదస్సు అనేది జరిగింది. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నిరుద్యోగుల లోపల భవిష్యత్తు లోపల ఎలాంటి ఉద్యోగాలు వస్తుంటాయి, ప్రస్తుతం ఆల్రెడీ ఇచ్చినటువంటి డేట్స్ కు సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఎలా జరగాలి అనేటువంటి మెలకువల పైన ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి వేదికగా ఈ ఫౌండేషన్ అనేది నిలిచింది. మరి సార్ ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుండే ఇలాంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి సార్ ఆధ్వర్యం లోపల మమ్మల్ని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పేసి. సో ఈ రోజు నేనే కాకుండా నాతో పాటు రాష్ట్రం నలుమూలన పనిచేసేటువంటి గైడెన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించేటువంటి సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి అనంత రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మహిపాల్ రెడ్డి గారు ఈ వేదికను పంచుకోవడం జరిగింది. మరి విద్యార్థులందరికీ కూడా భవిష్యత్తు లోపల గ్రూప్ 3 అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ యొక్క డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి
అందులోపల ఎలా మన యొక్క స్ట్రాటజీ ఉండాలి, ఎలా మనకు అప్రోచ్ ఉండాలి, మనం విజయం సాధించాలి అంటే ఎలాంటి మెలకువలతో ఎలాంటి మెథడాలజీస్ తో మనం ముందుకు వెళ్ళాలి అనే దాన్ని ఈ వేదిక పై నుంచి వాళ్ళకు అందించడం జరిగింది. సో విద్యార్థుల యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లారిఫై చేసేటువంటి కార్యక్రమానికి ఈ వేదిక నాంది పలికింది. అదేవిధంగా భవిష్యత్తు లోపల ఇలాంటి కార్యక్రమాలు ఈ గజ్వేల్ పట్టణ వాసులకు మరింతగా ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి రాజు గారిని అడగడం కూడా జరిగింది. రాజుగారు దానికి యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థి భవిష్యత్తు లోపల ఇక్కడ ఏదైతే స్ట్రాటజీస్ చెప్పడం జరిగిందో వాటిని తూచా తప్పకుండా పాటించి మీరందరూ కూడా భవిష్యత్తు లోపల గజ్వేల్ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తు ఉద్యోగాల లోపల ఉద్యోగాలు సాధించాలి అని చెప్పేసి మా వైపు నుంచి నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. అదేవిధంగా సార్ కూడా మన దగ్గర ఉన్నారు. సార్ కూడా ఒక మాట మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను.